మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ గాంధీ భవన్ లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత మొదటిసారి మీటింగ్ నిర్వహిస్తున్నారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నేతలు అటెండ్ కానున్నారు. తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన దీపాదాస్ మున్షి ఇవాళే ఛార్జ్ తీసుకోనున్నారు. సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికలపై చర్చించనున్నారు. పీసీసీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, మీటింగ్ అజెండా ఏంటి, ఎవరెవరు అటెండ్ కానున్నారు? థ్యాంక్ యూ శ్రవంతి. గాంధీ భవన్లో ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశం మొదలుగానుంది. మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశానికి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన వహించనున్నారు. ఈ సమావేశానికి కొత్తగా ఇన్ఛార్జ్గా వచ్చిన దీపాదాస్ మున్షి హాజరవుతారు. ఆమెతో పాటు అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీకి సంబంధించిన సభ్యులు, దాంతోపాటు పీసీసీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, డీసీసీ ప్రెసిడెంట్, దాంతోపాటు అదేవిధంగా సీనియర్ నాయకులు ఎవరైతే ఈ కమిటీలో లేని వారు ఎవరైతే ఉంటారో వారంతా సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత గాంధీ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఇవాళ మొదటిసారి జరగబోతుంది. కాబట్టి చాలామంది నేతలు ఈ సమావేశంలో చాలా కీలక అంశాలు చర్చించే అవకాశం అయితే ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ప్రధానంగా రానున్న రోజుల్లో పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్ళాలి, పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ విధంగా పనిచేయాలనే దానిపైన చాలా సీరియస్గా డిస్కస్ చేసే అవకాశం అవుతుంది. ఎందుకంటే గత 10-15 రోజుల క్రితం గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం నిర్వహించారు. పీఎస్సీ సమావేశం కూడా మొదటిసారిగా నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో పీఎస్సీ సమావేశంలో నిర్ణయించిన అంశాలు అంటే కీలకమైన నేతలు కొంతమంది నేతలే ఉంటారు కాబట్టి పీఎస్సీ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాలు చర్చించారు అనే దానిపైన ఇవాళ విస్తృత స్థాయి సమావేశాల్లో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు ఏ విధంగా కలిసికట్టుగా పనిచేయాలనే దానిపైనే సీరియస్గా చర్చ అయితే కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా నేతలు, కార్యకర్తలు కావచ్చు కలిసిమెలిసి పనిచేశారో అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా ఈ విస్తృత సమావేశంలో అయితే చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ముందుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇవాళ విస్తృత సమావేశంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు ధన్యవాద తీర్మానం ఉంటుంది. అదేవిధంగా గెలుపొందిన ఎమ్మెల్యేలకు సన్మానం కూడా చేసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ స్థానాల్లో హైదరాబాద్ ఎంఐ మినహాయిస్తే మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేలాగే ఏ విధంగా కృషి చేయాలనే దానిపైన చాలా సీరియస్గా అయితే కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి బాధ్యతలు తీసుకున్నారు ఇన్ఛార్జ్గా. అదేవిధంగా ఏఐసీసీ నేతలు కూడా అబ్జర్వర్లు కూడా ఏఐసీసీ నియమించింది. ఇక కొత్తగా మొన్నటి వరకు ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేసి గోవా డయ్యూ డామన్కు ఇన్ఛార్జ్గా వేశారు. తెలంగాణకు మొన్నటి వరకు ఎన్నికల సమయంలో ఇన్ఛార్జ్గా అబ్జర్వర్గా ఉన్న దీపాదాస్ మున్షిని తెలంగాణ ఇన్ఛార్జ్గా ఏఐసీసీ నియమించింది. ఆమె నిన్న దీపాదాస్ మున్షి హైదరాబాద్కు నిన్న చేరుకున్నారు. ఇవాళ గాంధీ భవన్లో ఆమె బాధ్యతలు తీసుకోబోతున్నారు. బాధ్యతల అనంతరం విస్తృత స్థాయి సమావేశంలో దీపాదాస్ మున్షి కూడా పాల్గొనే అవకాశం ఉంటుంది. పూర్తిగా పార్లమెంటు ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళాలనే దాని మీదనే ఎజెండాగా కొనసాగబోతుంది. దాంతోపాటు కాంగ్రెస్ నేతలు మొన్న రీసెంట్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్ ఆశించి భంగపడి త్యాగం చేసిన వాళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించుకుంటుంది. ఏఐసీసీ కూడా నోటీసులో ఉంది, పీసీసీ కూడా పెద్దల నోటీసులో కూడా ఉన్నాయి. కాబట్టి త్వరలోనే భర్తీ చేయనున్న అంటే సంక్రాంతి లోపు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ నామినేటెడ్ పోస్టులు ఎవరికి ఇస్తారు ముందుగా అంటే దశల వారీగా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు గవర్నర్ కోట కింద 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అదేవిధంగా ఎమ్మెల్యేల స్థానిక సంస్థల కింద మరొక 3 ఎమ్మెల్సీలు ఉన్నాయి. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఒకటి ఖాళీ ఉంది. మొత్తం అవి 6 ఎమ్మెల్సీలు ఉన్నాయి. దాంతోపాటు నామినేటెడ్ వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన నామినేటెడ్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. కాబట్టి వీటన్నింటినీ దశల వారీగా భర్తీ చేస్తే ఎవరు నిరాశ నిస్పృహలకు లోను కావాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కమిట్మెంట్గా, లాయల్టీగా అదేవిధంగా ఉన్న పనిచేసిన నేతలకు అందరికీ సముచిత స్థానం ఉంటుంది అనేది కూడా ఇవాళ పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో అయితే కాంగ్రెస్ సంబంధించిన ముఖ్యులు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే ఉండబోతుంది. అయితే మొదటి విడత కింద ఈ సంక్రాంతి లోపు దాదాపు
దాదాపు 30 వరకు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉండే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడే కొంతమంది నేతలు అంటే సీనియర్ నాయకులకు సంబంధించి సిఫార్సు కూడా వచ్చాయి. ఏఐసిసి పెద్దల నుంచి కూడా కొంత మేరకు సిఫార్సు వచ్చాయి కాబట్టి ఆ భర్తీ కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సోనియా గాంధీ కావచ్చు లేకపోతే ప్రియాంక గాంధీ కావచ్చు తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేయాలని కూడా కాంగ్రెస్ పిఏసీ సమావేశంలో ఒక చర్చ అయితే జరిగింది. దాన్ని కూడా ఇవాళ విస్తృత సమావేశంలో కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఈసారి పార్లమెంటు బరిలో సోనియా గాంధీ కాకపోతే ప్రియాంక గాంధీనైనా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి పోటీ చేసేలాగా ఒక తీర్మానం అయితే జరిగింది కాబట్టి ఆ అంశాన్ని కూడా విస్తృత స్థాయి సమావేశంలో కూడా చర్చించి వివరించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే అగ్రస్థాయి నేతలు తెలంగాణ నుంచి వెళ్ళి పోటీ చేసినట్లయితే తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా దక్షిణ భారత్ నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెజార్టీ సీట్లు సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక చర్చ జరుగుతుంది. ఈ అన్ని అంశాలు ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. మొన్న పిఎస్సిలో జరిగిన తీర్మానాలు కావచ్చు చర్చించిన అంశాలు కావచ్చు ఇవాళ విస్తృత స్థాయి సమావేశంలో చర్చిస్తారు. ఇవాళ చర్చించిన అంశాలను మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి రేపు రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దల ముందు ఉంచే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ నేతలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఇవాళ విస్తృత స్థాయి సమావేశం పైన చాలా కీలకంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ నేతలు అయితే భావిస్తున్నారు. శ్రవణ్.